అభిమాన నాయకుడు, జనాధారణ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ ప్రాంతంలో బస్సు యాత్ర జరుగుతూ ఉంది. ఆ బస్సు యాత్రని చూసి ఆ ప్రజాదరణ ఓరోలేక నిజంగా కుట్ర కోణతో మా జగనన్న పైన దాడి జరిగింది, అటాక్ జరిగింది. ఈ అటాక్ని ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జగన్ అభిమాని కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక కుట్ర కోణంలో ఖచ్చితంగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అది రాయితో దాడి అయిందా, లేదంటే ఒక క్యాట్ బాల్తోనా, లేదంటే ఎయిర్ గన్తోనే దాడి అయిందా అని కూడా ఇంకా తెలీదు. బట్ ఈసీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. దీనిపైన దర్యాప్తు జరిపి త్వరగా నివేదిక సమర్పించాలని కూడా ఈసీ కూడా చెప్తున్నారు. మన జగనన్న అభిమానం ఎలా ఉంటుంది అంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వెంటనే ట్వీట్ చేసి ఆయన త్వరగా కూర్చోనాలని కూడా ట్వీట్ చేశారు. అయితే నిజంగా ఇది ఎంత బాధాకరంగా ఉంది అంటే విజయవాడ ప్రాంతంలో ఇంకా ప్రజలు కూడా మర్చిపోలేదు. వంగవీటి రంగ హత్య మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన వెన్నుపోటు, వాళ్ళ మామకి చేసిన వెన్నుపోటు కూడా మర్చిపోలేదు. అదేవిధంగా చాలామంది పొట్టను పెట్టుకున్న ఈ యొక్క పార్టీ విజయవాడలోని ఈరోజు ఇటువంటి హత్యా రాజకీయం ప్రోత్సహిస్తూ జగనన్న పైన ఇట్లా అటాక్ జరిపించి, అదేవిధంగా ఈ అటాక్ ద్వారా అంటే ఆ ఆబ్జెక్ట్ ఎంత వేగంగా వచ్చింది అంటే జగనన్న కూడా అటాక్ చేసిన తర్వాత మళ్ళా వెనకున్న వెల్లంపల్లి అన్నట్టు కూడా ఆ ఆబ్జెక్ట్ పడింది అంటే నిజంగా దీన్ని మనమందరూ కూడా ఒక కుట్ర కోణంతోనే చూస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి వేసుకొని వచ్చాడు, ఏదో సాధిస్తాడని. కూటమి జీరో అయిపోయింది. దాని తర్వాత ఇలా కుట్ర చేసి ఈ కుట్ర కోణం ఎలా మనం చూడాలంటే బస్సు యాత్రకు బ్రేక్ కోసమే ఈ కుట్రం జరిగింది అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఏదో వాళ్ళు ఊళ్ళో ఉన్నారు, విజయవాడ పైన ఉన్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అక్కడ వాళ్ళకి ఏదో బలం ఉంది అని వాళ్ళు అనుకున్నారు. అక్కడ కూడా జగనన్నకు స్వచ్ఛందంగా జనాలను వచ్చేసి ప్రజాదరణ చేస్తున్నారు ప్రజాదరణ చూపిస్తున్నారు కాబట్టి ఓర్వలేక టీడీపీ ఈరోజు ఇట్లా దానికి పాల్పడేటైతే నిజమే, ఇది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఇది జరిగిన ఒక బిల్డింగ్ ఏదైతే స్కూల్ బిల్డింగ్ ఉంది అది కూడా కొంతమంది వాళ్ళకు వత్తాసు పలికే వాళ్ళకి ఆ బిల్డింగ్ కూడా చెందుతుంది అని ఇప్పటికీ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే టీడీపీ లీడర్స్కు, టీడీపీ క్యాడర్ వాళ్ళు కూడా న్యూస్ అంతా మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ హత్య ప్రయత్నం అయితే ఈ అటాక్ అయితే ఏదైతే కేవలం మనమే చేసుకున్నట్ల ఏదో వాళ్ళు కవర్ చేయడానికి ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం. ఆ రోజు ఢిల్లీలో యుద్ధం చేసిన జగనన్నకు కోడి కత్తి డ్రామా మనకు అవసరం లేదు. ఈ యొక్క అటాక్ లాంటిది మనకు అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రజలు ఉన్నాం, ప్రజల గుండెల్లో ఉన్నాం. మాకు ప్రజల గుండెల్లో ఉన్నాం కాబట్టి అభివృద్ధి సంక్షేమ పథకం ఈ రెండు కూడా సరి సమానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించినాం. కాబట్టి ఇలాంటి లూస్ అని ఎవరైనా టీడీపీ వాళ్ళు మాట్లాడితే కూడా ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. మీరు జగనన్నకు పైన అటాక్ జరిగితే ఏదో ఈ ప్రజాభిమానం నిలుచుకుంటుందని మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ క్యాడర్కు, ప్రతి వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కూడా ఈరోజు అలర్ట్ అయినారు. ఎందుకంటే రాబోయే రోజులో టీడీపీ వాళ్ళందరికీ కూడా గుండె జాలి ఉండదు. వాళ్ళు కూడా ఇలాంటి అటాక్స్ ప్రతి కార్యకర్త పైన, ప్రతి లీడర్ పైన చేస్తారని మేమందరూ కూడా అలర్ట్ అయ్యి ఈరోజు ఇంకా మేము జగనన్నను వై నాట్ 175 to 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. అభిమాన నాయకుడు జగనన్న పైన ఈ దాడి అంటే రేపు నిజంగా సామాన్య ప్రజలను ఇచ్చిపెట్టే అవసరం వాళ్ళకు ఉంటుందా, ఆ మనసు వాళ్ళకు ఉందా అని కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా దీనిపైన ఈసీ వాళ్ళు కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా దీన్ని వ్యూ చేస్తూ దీనిపైన ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే దర్యాప్తు చేస్తూ ఎవరైతే ఈ కుట్రకోణంకి పాల్పడినారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జయంతోత్సవం ప్రజాస్వామ్యం అని అంబేద్కర్ గారు నమ్మినారు. అటువంటి ప్రజాస్వామ్యం అందరికీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ అంబేద్కర్గా పనిచేస్తుంటే అది ఓర్వలేక ఈరోజు మన నాయకుడి పైన దాడి జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ రాబోయే రోజుల్లో
ఇటువంటిది ఎక్కడన్నా మళ్ళీ మన నాయకుడి పైన తప్పు దృష్టితో చూసినా కూడా మేము దాన్ని సహించము అని టీడీపీ వాళ్ళందరికీ కూడా, టీడీపీ క్యాడర్కు, పెనుగొండలో ఉండే క్యాడర్కి అయితే, టీడీపీ క్యాడర్కి అయితే ఏమి, జిల్లాలో అయితే ఏమి, స్టేట్లో ఉండే వాళ్ళందరికీ కూడా మేము ఈ మూలక హెచ్చరిస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఒక శక్తి. ఈరోజు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మనము బలంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒకటే నేర్పించినారు, యుద్ధం ఏదైతే జరుగుతుందో అది ఓటింగ్ రోజు పోలింగ్ బూత్లో మాత్రమే యుద్ధం జరిపించాలి అని మేము నమ్ముతున్నాం. అయితే మీరు కోడికత్తితో, మళ్ళా రాయితో, ఎయిర్ గన్స్తో మీరు యుద్ధం ప్రకటిస్తున్నారంటే నిజంగా దిస్ ఈజ్ అ వెరీ బ్లాక్ డే ఫర్ ద డెమోక్రసీ అని ఈరోజు మేమందరూ కూడా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంకి విలువ ఇచ్చిన ఈ యొక్క దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఏదైతే కుట్రకోణంతో ఈ యొక్క అటాక్ని జరిపించినారో దీన్ని సీరియస్గా తీసుకుంటూ దీనిపై దర్యాప్తు చేస్తూ ఖచ్చితంగా నిజం అనేది బయటపడుతుంది, త్వరలోనే బయటపడుతుంది, నిజం బయటపడుతుంది. అండ్ ఎవరైతే ఇది చేసినారో మనకైతే పూర్తి క్లారిటీతో ఉంది ఎవరు చేపించినారో అని, ఎవరు చేసినారో అనేది కూడా పూర్తిగా క్లారిటీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఏదో ఇట్లా చిల్లర అల్లరి పని రాజకీయం మీరు మానుకొని రాండి. ఆ రోజు May 13th ఓటింగ్ డే ఉంది కదా, ప్రజాదరణ ఉన్న వ్యక్తి మా జగనన్న. ఖచ్చితంగా వై నాట్ 175కు 175 అండ్ వై నాట్ 25 ఎంపీకు 25 ఎంపీ కూడా గెలిచి వస్తాం. ఎవ్వరు కూడా జగన్మోహన్